చిల్లర సమస్య సామాన్యుల జీవితాన్ని వేధిస్తోంది. అసలే పెద్ద నోట్లు రద్దు కావడంతో డబ్బులు దొరక్క రైతులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఒకవైపు, పండిన పంట అమ్మగా ఖర్చులకు కూడా డబ్బు రాలేదంటున్నారు రైతన్నలు. దీంతో తమ కుటుంబం పస్తులుండాల్సిన పరిస్థితి తలెత్తుతుందంటున్నారు కూరగాయల తోట రైతులు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేసి నేటికి నెల రోజులు గడుస్తుంది. నెల రోజులు గడిచినా కానీ సామాన్య ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా గ్రామాల్లో కావచ్చు, ఈ రైతులు మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది, అసలు రైతులు నెల రోజుల తర్వాత కూడా ఈ ఇబ్బందులు ఇలానే ఇబ్బందులు పడుతున్నారా లేదా, అసలు ఏమనుకుంటున్నారు అనే విషయానికి సంబంధించి మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారి సమస్యలు ఏంటి అనే విషయానికి సంబంధించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, మీకు ఇప్పటికీ నెల రోజులు అవుతుంది 500 రూపాయలు 1000 రూపాయలు రద్దు చేశారని, ఆ విషయం తెలుసా? 500 చెల్లట్లేదు అనే విషయానికి సంబంధించి కదన్నా తెలుసు, కానీ ఇది లేక పరిస్థితి మాకు ఇంత బాధ ఉంది కదా. క్వశ్చన్ చేసుకుందాక వెళ్ళిన దగ్గర పోయి పొలం పల్లకి అయితే పోవాలి, కాపుల దగ్గర కూడా అడిగితే కూడా ఇయ్యరు ఓ టైంకు. మేము ఎట్లా బతకాలి, ఎలా చేయాలి? వాళ్ళకు కూడా మనీ ఇస్తేనే ఇస్తారు కదా, మళ్ళీ వాళ్ళు ఇయ్యరు, మాకు ఇయ్యరు. మేము చేసి ఇప్పుడు ఎన్ని రోజులకోలే ఎవరికి అడగాలి? ఇవాళ మాకు రాలే, వాళ్ళు ఇయ్యరు, మేము ఇట్లా బతకాలి. మరి అది కూడా చేంజ్ ఉండాలి కదా, అట్లా ఇవ్వాలి. ఇస్తే మంచిగా ఉంటుంది. ఏంది ఎట్లా ఉంటుంది అన్న ఇది? ఈ నెల రోజుల నుంచి ఎట్లా గడుస్తుందమ్మా? ఇల్లు ఎట్లా గడుస్తుంది? ఇట్లా చేస్తున్నాం కదన్న, కష్టానికి అయితే తప్పదు కదా. పొట్టకు తిన్నదమైతే తప్పదు, ఏదో తెచ్చుకొని తినాలి. ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామని బొంకుడు అవుతుంది. ఆ బొంకుడు కూడా కంచి ఇవాళ ఇచ్చినోడు రేపు ఇయ్యడు. మాకు ఎట్లా చేయాలి? అదే వాతావరణం అట్లయితుంది. మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? బ్యాంక్ లో ఏమైనా డబ్బులు ఉన్నాయి? తెచ్చుకుంటున్నారా డబ్బులు ఏమన్నా? బ్యాంక్ అకౌంట్ జీరో అకౌంట్ ఉందన్నా, కానీ డబ్బులు ఏం లేవు. పేదదాన్ని నేను, ఇంటికాడ ఉండడానికి పెంకటి భూమి లేదు, బుట్టలేదు, కూలిదాన్ని అంతే. నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ పెళ్లి చేసినా గానీ 2 బిడ్డకి అమ్మాయిలు కానీ ఏమీ లేదు. ఆమెకు కూడా వదిలిపెట్టి ఇంటికాడ వచ్చిండు నా ఇంటికాడిని. నాకు 2 కొడుకులు కానీ పెట్టడం ఎవరు లేదు. ఇదే కష్టం చేసిన దాకా బతకలేదు. అంతేనా? ఈ నెల రోజుల నుంచి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారమ్మా? రోజు హైదరాబాద్ పోయి రావడం కానీ, ఇంట్లో కానీ, వీటన్నిటికి సంబంధించి కష్టమే కదా మాకు. తెచ్చుకొని తినేందుకు, పొట్ట గాసానికి, అన్ని లోట్ల గురించి అంతా ఇదని, కూరగాయ దానికి ఇబ్బంది, అన్నిటికీ ఇబ్బంది కదా. మేము కొనడం కూడా ఇబ్బంది కదా. పైసా తీసుకొని పోతే అది జల్లదాయి, టేకులు తీసుకోబరా 500 ఆడ పోయి లైన్ కోటాకలు, ఆడ కోటాకలు కూడా మాకు కటాయి అవుతుంది. ఆ పైసా ఉండటాకలు కూడా లేదు కదా. ఇప్పుడు మాకు తిందామంటే కూడా తిండికి ఇబ్బంది ఉందన్న, అంతే. రోజు కూలి చేస్తే ఎంత వస్తుందమ్మా? డబ్బులు తీసుకుంటున్నారా? వాళ్ళు ఇస్తున్నారా? 200 ఇస్తామంటారు. 200 మేము బియ్యం ఏం కొంటాం, ఉప్పు తొక్కి ఏం కొంటాం, మంచి నూనె ఏం కొంటాం, సరుకులు ఉంటాయి కదా, అన్ని కొనవలసిందే కదా. అందుకే ఈ లోట్ల నుంచి అంత రద్దుగా అయింది కదా. సంసారాలు కూడా పేద ఉన్నాయి మావి. మేము పేద కుటుంబం మాది, ఉత్తరాశ్. అమ్మ మీరు చెప్పండి అమ్మా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి మీకు? ఈ నెల రోజుల నుంచి ఎలా ఇబ్బందులు పడుతున్నారు? మీ పిల్లలు కావచ్చు, మీరు కావచ్చు, స్కూళ్ళకి పంపిస్తున్నారా? వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉందమ్మా? ఈ లోట్ల దిక్కులే కొద్దిగా ఇబ్బంది ఉంది. లోట్లు వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు 2000 లోట్లు చేసి 2000 లోట్లు ఇంకా కూలీలకు ఇచ్చినా కానీ వాళ్ళు చేంజ్ దొరకట్లేదు. వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది 2000 లోటు దిక్కులు. మీ బ్యాంక్ అకౌంట్ ఉందమ్మా? బ్యాంక్ అకౌంట్ ఉంటే ఒకవేళ అందులో డబ్బులు వేయడం కానీ, తీయడం కానీ, తీసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయి? ఇబ్బందులు వస్తుంది. నాకు లేదు కానీ మా ఆయనకు ఉంది, కానీ ఇంకా 2000 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు కదా. ఎక్కువ ఏం లేవు కానీ ఇట్లా కూలీలు తెచ్చిద్దామన్నా కానీ ఎక్కువ 2000 ఇస్తారు. 2000 ఎక్కడ సరిపోతాయి? ఇంకా అలా 200 ఇవ్వాలి కదా. అది 2000 లోటు ఇచ్చేసరికి కూలీలకి ఇస్తే వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళకి చిల్లర కావాలి కదా. 10 మంది పంచుకోవాలంటే 2000 లోటు ఏం చింపుకుంటారా? 100 రూపాయలు కావాలి కదా. ఇబ్బంది అవుతుంది 2000 లోటు దిక్కెళ్ళి, చాలా ఇబ్బంది. కూలీలకు తెచ్చి కట్టాలన్నా కానీ అప్పులు ఇవ్వడము, ఇంకా ఏమైనా పెట్టాలన్నా కానీ బ్యాంకులు ఏం తీసుకుంటలేరు కదా. చాలా కష్టం అవుతుంది ఇంకా కూలీలకు తెచ్చియాలన్నా కానీ. ఏం కావాలన్నా లంచం అడుగుతున్నారు, ఏ పనులు చేయాలన్నా లంచం అడుగుతున్నారు. ఆ లంచాలు అనేది ఉండకుండా ఉండాలనే 500, 1000 రూపాయలు అనే ఈ నోట్లను తీసేశారు. అది మంచిదా కాదా? మంచిదే ఉండొచ్చు, కానీ వాళ్ళు 100 రూపాయలు ఎక్కువ ప్రింటింగ్ చేసి పద్ధతి చేసి ఉంటే బాగుండేదేమో. వాళ్ళు బ్లాక్ మనీ గురించి చేసిరేమో, కానీ 100 రూపాయలు ప్రింటింగ్ చాలా చేసిన తర్వాత ఇది చేసి ఉంటే మాకు మధ్యతరగతి కుటుంబాలకు ఇంత ఇబ్బంది ఉండకపోయేదేమో. మాకు 100 రూపాయల లోట్లు లేక 500 లోట్లు 1000 రూపాయల లోట్లు ఏం చేసుకుంటాం? మరి బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి కదా, ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలా? ఇంకా నేను అందులో ఏం వేసుకోవాలి, జీరో అకౌంటే. ఇంకా అంతవరకు ఏం అంత ఏం లేదు. ఇంకా అంత ఉన్నోళ్ళం ఏం కాదు కదా. ఏటీఎం ఉపయోగించడం వస్తుందా? ఏటీఎం అసలే తెలియదు. ఈ అకౌంట్ నిన్న మొన్న చేసుకున్నా అంతే నేను. మరి రాబోయే రోజుల్లో మొత్తం
ఏటీఎం తోటే పని ఉంటుందట. ఏటీఎం దాన్నే ఉపయోగించుకొని సరుకులు తెచ్చుకోవాలి, కూరగాయలు కొనుక్కోవాలి, ఏదైనా ఏటీఎం తోటే. మరి అవి నేర్చుకుంటావా? ఏం చేస్తాం ఇంకా పొద్దు స్థానం మేము బాయికాడ చేసి చేన్లో చేసుకొని మళ్ళీ ఏటీఎం గీకాలంటే ఇంకెడుకోవాలి, దానికి చాలా ఇబ్బంది అవుతుంది. మరి మా లాంటి వాళ్ళకైతే ఇట్లా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి బాగానే ఉంటుందిలే, మా లాంటి వాళ్ళకి కష్టం అవుతుంది కదా. మాకు అంతవరకు లేదు కదా. ఇంకా మాకు పొద్దు స్థానం పని చేయడము, తొండ చేసుకోవడం, తినడం, మళ్ళీ లేవడం, రావడం ఇంతే. ఇవన్నీ ఇంకా బ్యాంకులలో పోవాలి, నిలబడాలి, చేయాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఇంకా మనతో పాటు ఇంకొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళు మహిళా కూలీలు. వీళ్ళంతా రోజువారీ దినసరి కూలీలు. వీళ్ళంతా కూడా ఒక రోజు కష్టపడితే 200 రూపాయలు 300 రూపాయలు మాత్రమే వస్తాయి. వీరి కుటుంబాలు ఎలా గడుస్తున్నాయి అనే విషయానికి సంబంధించి వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి అమ్మా, మీకు ఈ నోట్లు రద్దు చేయడం వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయమ్మా? ఇబ్బందే ఉంది మాకు. ఇబ్బంది లేదా? ఇబ్బంది, మస్తు ఇబ్బంది ఉంది. మంచిగా లేదు అట్లా. మాకు అది ఏటీఎం గీకనిక కూడా మాకు రాదు. మీరు దెబ్బలు కూడా చంపినా గానీ మాకు రాదు. నన్ను నడకొచ్చుకొని తింటాం కానీ మా నుంచి కాని పని అది. మరి ఎట్లా తెచ్చుకుంటారు అమ్మా? డబ్బులు ఎట్లా తెచ్చుకుంటారు? ఇంట్లో సామాన్ ఎట్లా తెచ్చుకుంటారు? సరుకులు ఎట్లా కూలి చేసుకొని తెచ్చుకుంటున్నాము. ఇక ఈ కూలి దొరుకుతుందా? 4 రోజులు అయితే కూలి కూడా దొరకదు మాకు. ఇక ఏమంటున్నారు మరి కూలికి వస్తే? కూలికి వస్తే ఏమంటారు, 12 రోజులు పెట్టుకుంటారు, అవతల పెట్టుకోరు. ఇక జర నీళ్ళు అయినాయి గిట్లనే అల్లాడుతున్నాము. ఇంతగా మేము టిక్కు చేస్తే మేము కూడా బతుకుతామా? పేదోళ్ళం బతకలేము. మేము ఏం చేస్తాం ఇప్పుడు? మేము ఉన్నోళ్ళమా? ఉరికిపోయి ఎడికెంచాను తెచ్చుకొని పేదోళ్ళము. ఏం తెచ్చుకొని తింటాం, ఏం తినము. మనతో పాటు ఇంకొంతమంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మా చెప్పండి అమ్మా, మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ నోట్లతోటి? ఉన్నది బిడ్డ, పైసలు లేక చేసేది 200 పని ఎక్కడ బతకలేము. ఎట చేస్తాడో ఎక్కని ఆయన, మీరు ఎట చేస్తారో. ఇక గిదే కూలి చేసుడు బతుకుడు మాది. బ్యాంక్ ఏమన్నా అకౌంట్ ఉందమ్మా? బ్యాంక్ లో డబ్బులు ఏమన్నా ఉన్నాయా? డబ్బు లేదు, గిబ్బు లేదు. అకౌంట్ ఉన్నది కానీ పైసలు లేదు. ఎట్లా తెచ్చుకుంటున్నారు? డబ్బులు ఎట్లా తెచ్చుకుంటున్నారు? ఇగో గిదే కూలి బతుకు. చూసుకోవచ్చు, చాలా మంది కూడా తమకు అకౌంట్ ఉన్నా కానీ అకౌంట్ లో డబ్బులు మాత్రం లేవు. వారంతా కూడా ఆ డబ్బులకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇంతవరకు డబ్బులు తీసుకోవడానికి అయితే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. మనతో పాటు ఇంకొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మా, మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయమ్మా? అన్ని ఇబ్బందులే, అన్ని నొప్పులు, జలి, జ్వరము, రూపాయి లేదు, దవాఖాన కోరికే చచ్చిపోయేటట్టున్నాం. ఇంకేమున్నా? డబ్బుల కోసం ఏం ఇబ్బంది పడుతున్నాం? బ్యాంకు పోయొచ్చినా పైసలు లేక, మా తార పైసలు లేవు, బ్యాంకు లేలేము. అట్లా కష్టం అవుతుంది. ఇంకొన్ని రోజుల వరకు కూడా ఇవే కష్టాలు ఉంటాయట. ఎప్పటికొట్టే ఇవే కష్టాలు. మరి ఎట్లా చేయాలి? మరి ఎవరి మీద కొట్లాడుతాం మేము? ఎవరి మీద కొట్లాడాలి? చదువు అయితే లేదు, పని చేయనీకి. తింటావు కానీ పని చేయము అంటున్నారు. ఎట్లా చేయాలి మరి? మరి ఏమిస్తారు మరి? పెద్ద నోట్ల రద్దు చేయడం వల్ల ఇటు రైతులకు, దినసరి కూలీలకు, రోజువారీగా పనిచేసుకునే కూలీలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక రోజు కూడా తమ కూలీకి సంబంధించి చిల్లర కూడా దొరకట్లేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా బ్యాంకుల అకౌంట్కి సంబంధించి కూడా తమకు అవగాహన లేదు, తమంతా నిరక్షరాస్యులేమని చెప్పేసి, తాము కనుక బ్యాంకులకు వెళ్తే తమను చాలా ఇబ్బందులు పెడతారని చెప్పేసి వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఏటీఎం ఉపయోగించడం కూడా తమకు తెలియదు, కానీ త్వరలోనే వాటికి సంబంధించి ఏటీఎం సంబంధించి కూడా ఏటీఎం ఉపయోగించే విధానాన్ని కూడా తెలుసుకుంటామని చెప్పేసి కొన్ని రైతులు చెప్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా చిల్లరకు సంబంధించి 500, 1000 రూపాయల నోట్లను విరివిగా అందుబాటులో పెట్టాలని చెప్పేసి కొన్ని రైతులందరూ కోరుతున్నారు.